బతుకమ్మ బోనాలు లేనిదే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సాగడం లేదా? అదే కొందరికి ఉపాధిని ఇస్తోందా? కనుమరుగవుతున్న కుల వృత్తులకు రాజకీయ బోనాలు అండగా నిలుస్తున్నాయా? బంతిపూలకు గిరాకీ పెరిగిందా? మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు భారీ హంగు ఆర్భాటాలకు తెరతీస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కడ ఎన్నికల ప్రచారం ఉన్నా కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ సంస్కృతిలో భాగం అయిన బతుకమ్మ బోనాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు నేతలు. బోనం బతుకమ్మ ఎత్తుకొచ్చే వారికి 500 నుండి 1000 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. దీంతో బతుకమ్మలు బోనాలు భారీగా కనిపిస్తున్నాయి. ఇదే పలువురికి ఉపాధిని పెంచుతోంది. వందలాదిగా బతుకమ్మలు పేర్చేందుకు భారీగా బంతిపూలు కావాల్సి వస్తుండడంతో బంతిపూలకు ఫుల్లుగా గిరాకీ పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు బోనాలతో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. బోనం ఎత్తుకొచ్చే వారి సంఖ్య చూస్తే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ సేల్స్ మాత్రం అంతగా లేవు అని వాటిని తయారు చేసే తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎక్కడ కార్యక్రమం జరిగినా వందలాదిగా బోనాలు కనిపిస్తున్నాయి. ఇక్కడేమో కుండలకు అంతగా అమ్ముడు పోవడం లేదని తయారీదారులు అంటున్నారు. ఈ కుండలు ఎక్కడి నుండి వస్తున్నాయనేదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇతర ప్రాంతాల నుండి ఏమన్నా తెప్పిస్తున్నారా అంటే అది లేదట. మరి ఈ కుండలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే సమాధానంలోనే పెద్ద ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అంటే పాత కుండలనే బోనాలుగా పెడుతున్నారు అని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఏదైనా శుభకార్యం కోసం తెచ్చి ఇంట్లో ఉంచిన కుండల్ని ప్రచారానికే కదా తీసుకెళ్లేది. రాజకీయ పార్టీలు ఇచ్చే పైసలకు ఇంకా కొత్త కుండ దేనికి? కొనాలంటే మళ్ళీ 100 రూపాయలు అనవసర ఖర్చు అనుకొని పాత కుండలనే వాడుతున్నారట జనాలు. నాయకులు కూడా ఆ కుండ పాతదా కొత్తదా అని ఎందుకు చూస్తారు? వారికి కావాల్సింది జనాలు వచ్చారా, బోనం బతుకమ్మ తెచ్చారా అనేదే ముఖ్యం. దీంతో పాత కుండలనే వాడుతుండడంతో కొత్త కుండల కొనుగోళ్లు అంతగా లేవంట. ప్రచార కార్యక్రమాల్లో బోనాలను చూసే వారికి ఎవరికైనా ఉప ఎన్నిక గిరాకీ తెచ్చిందని అనుకుంటే పొరపాటే. ఇదే సమయంలో బంతిపూలకు మాత్రం గిరాకీ పెరిగిందనే చెప్పాలి.